కంటోన్మెంట్ నియోజకవర్గంలో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద ఆధ్వర్యంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 10 నెలల్లోనే 15 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత భాజపాకి దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజానీకంతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో అనతి కాలంలోని సిసి రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పన చేసినట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగా పరిహారంగా వచ్చిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధి కేటాయించిందని గుర్తు చేశారు. 303 కోట్ల రూపాయల నిధులతో కంటోన్మెంట్లో నాణాలు, భూగర్భ డ్రైనేజీ పనులు చేసేందుకు కేటాయించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డుకు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అదృష్టం కొద్ది మన ఈటెల రాజేంద్ర అన్న గారు మనకి ఎంపీగా దొరకడం మన ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకుంటున్నాం. మనం అందరం కూడా ఇంత మంచి వ్యక్తి మనకి ఎంపీగా దొరికి అందరికీ అన్ని విధాలుగా అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేరుస్తున్నారు. మన మీటింగ్ అని చెప్పడం, అక్కడ అన్ని ఇక్కడ పెట్టడం, ఈ మీటింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరికి కంటోన్మెంట్ సంబంధించిన కార్యవాసులు, ప్రతి బస్సు కలుసుకునే భాగ్యాలు లేదు. కాబట్టి మరీ ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ 2 నిమిషాలు నర్మదా మాట్లాడిన తర్వాత మనం తయారు చేసినటువంటి బ్రోచర్ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా మన తెలుగు పంచాంగకర్త చంద్రశేఖర్ సిద్ధాంతి గారు, వరద సరస్వతి అమ్మవారి సిద్ధాంతి గారి చేతుల మీద ఏదైతే తెలుగు పంచాంగం క్యాలెండర్ అది కూడా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఇవ్వడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక 10 నిమిషాలలో మన మీటింగ్ అంతా క్లోజ్ చేద్దాం. అదేవిధంగా గాంధీ సమస్యలన్నీ మేమంతా కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. తప్పకుండా ఈ సమావేశంలో సీఓ గారిని వచ్చే మీటింగ్లో మళ్ళీ అందరితో మాట్లాడి ఆ సమస్యలన్నీ సమస్యలు సార్ గవర్నమెంట్ నుంచి దాన్ని సీఓ గారితో ఇమీడియట్లీ బడ్జెట్తో క్లోజ్ చేయాలని తెలియజేస్తూ ఇంత సమయం ఇచ్చిన కార్యవాసులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి ఈ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్కరు భోజనం ప్రతి ఒక్కరు భోజనం చేసిన తర్వాత సమయం సందర్భం అదేవిధంగా ఆ బీజేపీ నాయకుల సమితికి వచ్చి కంటోన్మెంట్ సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి ప్రతినిత్యం ఈరోజు 10,000 ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉన్నటువంటి పంచాంగ కానీ కంటోన్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ 9 నెలల 10 నెలల కాలంలోనే 15 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, పార్కుల ఫేస్ లిఫ్టింగ్, తర్వాత చిన్న కమ్యూనిటీ హాల్ రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిన బ్రిడ్జ్ కోసం 303 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి పోయే డబ్బులు, కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైన కంటోన్మెంట్. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడే ఈ 303 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్గా జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాలాలతో చాలా గలీజ్ దుర్గంధపడుతున్నటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ 303 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో
ఈ కంటోన్మెంట్ లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ నామినేటెడ్ గా నియామకం జరగడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మండలి మొత్తం వార్డులలో పనిచేసే శక్తి ఉండదు. కాబట్టి రాబోయే కాలంలో త్వరలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టాలని కూడా మేము కోరుతాము.